డైలీ జిమ్కి వెళ్తున్నావు కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు, కార్డియో చేస్తున్నావు బాగా చెమట కాడుతుంది అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు. ఎందుకో చెప్తాను. ఈ వీడియో నీకోసమే. రీల్స్ సేవ్ చేసుకొని మళ్ళీ దొరకదు. ఏంటంటే జిమ్కి వెళ్ళి 1 అవర్ వర్కౌట్ చేస్తావు, 400 క్యాలరీస్ తగ్గుతుంది, బర్న్ అవుతుంది. కానీ బయటకు వచ్చాక కూల్ డ్రింక్స్, ఆయిల్ ఫుడ్ ఇవన్నీ తినేసి ఆ 400 క్యాలరీస్ అలా పైకి మళ్ళీ నీ బాడీలోకి తెస్తావు. చాలా మంది ఏమనుకుంటున్నారు, నేను వర్కౌట్స్ చేస్తున్నాను, నేను ఈజీగా వెయిట్ లాస్ అయిపోతాను అని అనుకుంటావు. కానీ వర్కౌట్స్ కన్నా ఇంపార్టెంట్ 3 ఉన్నాయి. అర్థమైందా? అదేదో చెప్తాను. నువ్వు ఇంకా మన పేజీ ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వటం, నా వల్ల నీకు చాలా యూజ్ ఉంటుంది. నీకు మోటివేషన్ వీడియోస్ కాలన్నా, ఫిట్నెస్ వీడియోస్ కాలన్నా, బడ్జెట్లో డైట్ వీడియోస్ కాలన్నా, నీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఇవ్వడం నా బాధ్యత. కాబట్టి ఫాలో అవ్వటం. ఫస్ట్ వన్, డైట్. క్యాలరీ డెఫిషియెంట్ ఖచ్చితంగా తీసుకోవాలంటే నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా ఒక 500 క్యాలరీస్ తక్కువ తీసుకోవాలి. సెకండ్ వన్ ఏంటంటే ఎనఫ్ ప్రోటీన్. నీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఖచ్చితంగా తీసుకోవాలి. థర్డ్ వన్ ఏంటంటే కన్సిస్టెన్సీ వర్కౌట్స్. అంటే వీక్కి 4 or 5 టైమ్స్ జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయాలి. అర్థమైందా? ఇవి చేసినా నువ్వు ఫ్యాట్ లాస్ అవుతావు. అర్థమైందా? అండ్ ఎవరికైనా పర్సనల్ ట్రైనింగ్ కావాలంటే, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్నా, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా DM చేయండి, హెల్ప్ చేస్తా ఉంటాను. మరి థ్యాంక్ యూ.